ఈ అక్రమాలకు ఆలోచనల పుట్ట విజయసాయిరెడ్డి. ప్రయోజనానికి ప్రతిఫలాలను తెచ్చి జగన్ జేబు నింపిన అపర మేధావి ఆయన. నిబద్ధత, విధేయత, జ్ఞానం ఈ మూడింటి మేళవేంపుతో తన యజమాని కుటుంబానికి తరతరాలకు సరిపడేంత సంపద పోగు చేసి పెట్టాడు. చివరకు జగన్ అక్రమాస్తుల కేసులో ఏటూ నిందితుడిగా నిలిచారు. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ అభియోగ పత్రం జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డిని రెండో నిందితుడిగా పేర్కొంది. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ హోదాలో జగన్తో కలిసి పెట్టుబడుల కోసం అక్రమాలకు పాల్పడినట్టు విచారణలో నిగ్గు తేల్చింది. జగతి పబ్లికేషన్స్ విలువను అమాంతం పెంచి చూపి మోసానికి పాల్పడడాన్నే అందుకు ఉదాహరణగా పేర్కొంది. నిజానికి జగతి పబ్లికేషన్స్ విలువను మదింపు చేసిన జగదీష్ అండ్ కో గాని, డెల్లాయిట్ సంస్థ గాని దాని ప్రీమియం విలువ ఇంత సిఫార్సు చేసిందే లేదు. కానీ వారు ఇచ్చారని చెప్పిన నివేదికల ఆధారంగా జగతి పబ్లికేషన్స్ షేర్ విలువ 350 రూపాయలుగా నిర్ణయం చేసి భారీగా పెట్టుబడులు రాబట్టారు. అదంతా విజయసాయిరెడ్డి, జగన్ల కుట్రపూరిత చర్యేనని సిబిఐ పేర్కొంది. జగతి విలువ కట్టించడానికి డెల్లాయిట్ ను సంప్రదించిన విజయసాయి విలువ ఎక్కువగా చూపాల్సిందిగా ముందస్తు తేదీలతో తప్పుడు నివేదికలు